కంప్లీట్ చేయండి ఒక్కసారి. నేను మిమ్మల్ని ఏమనట్లా, అరే నన్ను ఒకసారి కంప్లీట్ చేయండి. ఒక చిన్న డౌట్, ఇప్పుడు దాకా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి జనాలకి ఇప్పుడు మీ బిడ్డని నేను అని చెప్పినప్పుడు ఆయన ఎలాంటి బిడ్డో మరి చెప్పాలి కదా. వాళ్ళ సొంత బాబాయ్కి అంత హై ప్రొఫైల్ మనిషి, ఎక్స్ ఎంపీ లేకపోతే ఒక సీఎం కి బాబాయ్ అయినా ఆయన చావుకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారో చెప్పాలి ఫస్ట్ థింగ్. ఇంకోటి, ఆ రోజు అబద్ధం చెప్పిన విజయసాయి రెడ్డిని ఈ రోజు దాకా ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు సిబిఐ గానీ ఈయన గానీ ఇంకెవరు గానీ. ఆ రోజు మరి గుండెపోటు అని చెప్పి ఒక విజయసాయి రెడ్డి అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఆన్సర్ చేస్తారు? స్టేట్ మొత్తం చూస్తున్నారు హూ కిల్డ్ బాబాయ్ అని, ఈ రోజు దాకా ఆన్సర్ ఎందుకు దొరకట్లేదు అంటే ఇలాంటి వాటికి కూడా కొంచెం రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంతే. కోర్టులు చూసుకుంటే అందులోకి వెళ్ళడం వల్ల అది డిస్కషన్ ఇంకా పెరుగుతుంది. కానీ కీర్తన గారు ఎందుకు సభల్లో వచ్చి ప్రజల గురించో అభివృద్ధి గురించో లేకపోతే వేరే అంశాల గురించో ప్రస్తావించాలి మేమే వస్తున్నాం అన్నది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని? సార్, అప్పటి నుంచి మేము ముగ్గురం మా నవ్వుని కంట్రోల్ చేసుకుంటున్నాం. మీరు మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ చేసి, పాపం మేడం కొత్తగా వచ్చినట్టున్నారు, ఆ స్క్రిప్ట్ ఆఫీస్ నుంచి రాలేదు, పాపం చాలా మంచిగా మాట్లాడుతున్నారు, రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ, అది మాత్రం నేను చెప్తాను. మీరు ఏమైనా తీసుకుంటారా? ఇంకా సీట్లు ఇంకా అవ్వలేదు కదా, మీది కూడా కంప్లీట్ అవ్వలేదు కదా, ఏమైనా ఆఫర్ చేయండి. మంచి వాళ్ళని ఎందుకు వదులుకోవడం? మంచి వాళ్ళు ఓట్లేసి మంచిగా మంచి పార్టీలో ఓటేమని కోరుకుంటాను, కానీ పార్టీలోకి ఆహ్వానం ఆ ఇష్టం మేరకు జరుగుతుంది, నా ఇష్టం మేరకు కాదు. ఇంకోటి ఏంటంటే మేడం ఒక మాట అన్నారు, టీడీపీ జనసేన మీటింగ్లలో పర్సనల్ టార్గెట్ చేస్తూ మాట్లాడకూడదు. ఒక సింపుల్ వర్డ్ మేడం, టీడీపీ జనసేన మీటింగ్లు వాళ్ళ కష్టాలితం వాళ్ళ పార్టీ డబ్బులతో వాళ్ళు ఖర్చుపెట్టి చేస్తారు, దాంట్లో అధికార పార్టీ నాయకుడిని విమర్శిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టేది పబ్లిక్ మనీతో, వాళ్ళ కష్టాయుతంతో పబ్లిసిటీ చేసుకుంటూ బ్యానర్లు వేయించుకుంటూ బటన్ నొక్కడానికి వచ్చి, అది తప్ప చేస్తున్నదంతా వ్యక్తిగత విమర్శ మేడం. ఒకసారి క్లారిటీగా మీరు చూడాలి. మీరు ఒక్కసారి మా అఫీషియల్ పేజ్ ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పబ్లిక్ మీటింగ్ లో ఎంత ఘోరంగా ఎంత వ్యక్తిత్వ హరణం చేసి మాట్లాడారో, అసెంబ్లీ సాక్షిగా ఎలాంటి మాటలు మాట్లాడారు, ఆడవాళ్ళలో కించపరిచేలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడారు మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీ నాయకుడు ఎంత గొప్పవాడో, ఎంత నీచపు మాటలు మాట్లాడతాడో మాకన్నా మీరు ముందు తెలుసుకోవాలి, ఎందుకంటే మీరు డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి. సెకండ్, ఎందుకంటే జనసేన చూడండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్ని రకాల లేడీస్ మాట్లాడారో నేను విన్నాను, నేను చూసాను, అన్ని నేను క్లారిటీ వచ్చాయి. కానీ నా మోటో ఏంటంటే ఇది పర్సనల్ అసాసినేషన్ కాదు కాబట్టి ఐ డోంట్ లైక్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ పర్సనల్ అసాసినేషన్ అండి. మీరు అడిగినా కూడా నేను అసాసినేషన్ చేయను, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ వచ్చేసాయి 45 days లోకి. మనం మాట్లాడుకోవాల్సింది నేను ఫస్టే చెప్పాను, స్టార్ట్ చేసినప్పుడే ఏమని చెప్పాను, మనం ఇప్పుడు రాబోయే ప్రతిపాదనలు ఏంటి దాని గురించి మాట్లాడుకోవాలి, లేదా డిబేట్ గురించి మాట్లాడుకోవాలి. పర్సనల్ అసాసినేషన్ అనేది మన డిబేట్ లో సబ్జెక్ట్ కాదు. That's what I don't want to answer anything regarding that. But I know everything. అసెంబ్లీ సాక్షిగా ఒకరి వ్యక్తిగత జీవితంలోని అంశం మాట్లాడడం పర్సనల్ కాకుండా పొలిటికల్ అవుతుందా మీ దృష్టిలో? అండ్ వాళ్ళ బాబాయ్ ఎలా అవుతుంది మరి? బహిరంగ సభలో ఆయన ఏమైనా మాట్లాడుతున్నారు, పైగా బలి చక్రవర్తి అసలు అలా మాట్లాడతారా? క్రాస్ టాక్ చేస్తే ఇద్దరు వాయిస్ పోతుంది. మీరు రాసుకోండి, నేను మీరు మాట్లాడు రాసుకున్నాను, మీరు రాసుకోండి. ఇప్పుడు బాబాయిని చంపేశారు అన్నప్పుడు ఎక్కువ బాధ్యత ఒక సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతని అప్పుడు చెప్పినప్పుడు అధికారంలోకి వస్తే జస్టిఫికేషన్ చేయాల్సింది ఎవరు? చెల్లెళ్ళు ఈ రోజు బయట కోర్టులని బయట రాష్ట్రాలను సంప్రదిస్తున్నారంటే ఎవరి అసమర్థత? అవినాష్ వెనకలుండి సమర్థిస్తున్నారో సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల ఆరోపణ ఎవరిపైన వస్తా ఉంది? ఈ రోజు అసలు లేని వ్యక్తి ఏటుగా మనం పిలుచుకునే విజయసాయి రెడ్డి గారు ఆ రోజు వచ్చి ఎందుకు మాట్లాడారు? అక్కడ ఆయన ఉన్నాడా? ఆయన సాక్షాత్ అసలు ఆయన సంబంధం ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఎందుకు తప్పించుకొని ఇట్లాంటి ఆన్సర్లు మీరు ప్రజలకు చెయ్యాలి. ఈ రోజు వాళ్ళ సొంత చెల్లెలు వచ్చి ఓటు వేయకండి జగన్ కి, మోసగాడు, నీచుడు, హంతకుడు అని మాట్లాడుతున్నారు. మీరు దాని గురించి జవాబు చెప్పండి, ప్రూవ్ చేయమనండి. నేను ఒకటి చెప్పనా, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు. ప్రూవ్ చేయాల్సింది ఎవరండి? ఎలక్షన్స్ అప్పుడు మడిగట్టుకొని ఎందుకు వచ్చారు ఆవిడ? ఎలక్షన్స్ ఇన్నాళ్ళు ఏం చేశారు ఆవిడ? ఎలక్షన్స్ ముందు మేడం ఒక స్త్రీగా మీరు మాట్లాడాల్సిన మాట కాదు ఇది, ఒక మహిళగా మీరు మాట్లాడాల్సిన మాట కాదు. సబ్జెక్ట్ అసలు ఇప్పుడు నేను అవన్నీ మనం వెలికి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. నేను సునీత గారికి కూడా ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఇన్నాళ్ళు ఆవిడ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు, ఇప్పుడే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? అది చెప్పమనండి.
ఒక నిమిషం, మీరు రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్నారు లేదా? సునీత గారు ఒక్కరే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కేసు కోసం ఫైట్ చేస్తున్నారు. ఒక ఆడబిడ్డగా ఆ కేసు కోసం ఫైట్ చేస్తున్న సునీత గారు ఒక్కరే. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, స్క్రిప్ట్ ఇస్తుంది కూడా, అందరూ కూడా ఎటువంటి స్క్రిప్ట్ వెళ్తుందో అందరికీ తెలుసు. రఘురామకృష్ణరాజు గారి డైరెక్షన్ లోనే రాంగ్ డైరెక్షన్ లో ఆవిడ వెళ్తున్నారు. వాళ్ళకి అవి అన్ని కూడా వాళ్ళ ఆస్తి తగాదాలు, వాళ్ళు దస్తగిరి అనే అతనితో మాట్లాడుకోవటం అవన్నీ కూడా ఉన్నాయండి. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఒక ఆడగుట్టు గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేసుకొని ఆవిడని ఇట్లాగా మీడియా పరంగా కించపరచడం, మాట్లాడటం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నాను. కానీ ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఆవిడ ఎందుకు ఇన్ని రోజులు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎలక్షన్స్ ముందే వాచ్ చేస్తున్నారా లేదా? ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు వాచ్ చేస్తున్నారా లేదా? టీవీ ఛానల్ చూస్తున్నారా లేదా? ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఆ కేసు కోసం ఫైట్ చేస్తుంటే ఆమె ఇబ్బంది పెడుతున్న వాళ్ళు మీ అధికార పార్టీ వాళ్ళు. మీ అన్నగారు ఎందుకు రావట్లేదు ముందుకి? బాబాయ్ హత్య కేసులో బాబాయ్కి న్యాయం జరగలేదు కోరుకో. బాబాయ్కి హత్యకి ఆయనకి సంబంధం లేదు కాబట్టి ఆయన పట్టించుకోవట్లేదండి. సంబంధం లేదండి మేడం. ఈ పులివెందులలో మీ సొంత ప్రాంతంలో మీ బాబాయ్ చంపే సంబంధం లేదా? అంటే మీ నాన్నకో నాన్నకో హత్య మనకు సంబంధం లేదా? రాజకీయాలు ఉంటే ఏం మాట్లాడుతున్నారు మేడం? మనము అది సమస్య కాదండి, మేము అక్కడ చెప్తున్నామండి. ఇప్పుడు బాబాయ్ కేసు అని చెప్పి డైవర్షన్ చేయడానికి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి డైవర్షన్ చేయడానికి మాత్రమే ఇదంతా ఒక స్ట్రాటజీ, అంతే. ఒక స్ట్రాటజీ, ఒక గేమ్ ప్లే చేస్తున్నారు అయితే నేను చెప్పగలను. నేను ఒక పాయింట్ అడుగుతాను. ఎలక్షన్ డైవర్ట్ చేయడం కోసం అంటున్నారు. అప్పుడు 2019లో ఆయన హత్యని మీరు రాజకీయం చేసుకోలేదా? నారాసు రక్షించారు వాళ్ళపై కోసేసి. అది రాజకీయం అంటే. ఇప్పుడు మేము కోరుతున్న తీర్పు, ఆమె బాధపడితే వాళ్ళ నాన్నకు జస్టిఫికేషన్ జరగండి. ఎవరు హత్య చేశారు దాని వెనక. అవునండి, మరి ఎటు ఇప్పుడు ఆయన ఎవరు? ఆయన మంచి టాలెంటెడ్ లాయర్ ఆ కేసును వాదిస్తున్నారు కదా, లూత్రా గారే వాదిస్తున్నారు. ఛేదించలేకపోయారు.